మరొక పునరుత్థాన దినపు ఆశీర్వాదములు, క్రీస్తు ప్రభుల వారి రాకడ శుభములు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యము ధ్యానం చేసుకుందామండి. 1 తెస్సలోనిక సంఘానికి రాయబడిన పత్రిక పౌలు గారిది 5వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు చదువుకుందాం. 1 నుండి 10 వచనాల వరకు చదువుతారా ఎవరైనా? అమ్మగారు, పాస్టమ్మ గారు, గ్రేస్ మనోరంజని అమ్మగారు. చదువుతానండి. 1 తెస్సలోనిక పత్రిక 5 1 నుండి 10 వచనాల వరకు. 1 నుండి 10. సహోదరులారా, ఆ కాలంను గూర్చి ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొంచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేద వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వల్లే మీ మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనం రాత్రి వారం కాము, చీకటి వారం కాము. కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలకువగా ఉండి మత్తులం కాక ఇందుము. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనం పగటి వారమై ఉన్నాం కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను మైమరువును రక్షణ నిరీక్షణ లేను నిరస్థిర స్థానమును ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమించలేదు. మనము మేలుకొని నిద్రపోవచ్చునను తనతో కూడా జీవించే నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. ఆమేన్. అమ్మగారికి వందనాలండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మహాఘనుడా, ఆకాశము భూమిని అందులోని సమస్తమును ఈ మహత్తు గల మాట చేత నిర్మించి సార్వభౌమాధికారము గలవాడవై సమస్తమును ఏకరీతిగా పరిపాలించుతూ నేటి వరకు నిర్వహించుతున్న వాడవు. నీ దయా కనికరము కృప చొప్పుననే మరొక నూతన దినము చూచుటకు, ఎక్కువనే నీ సన్నిధిని ప్రవేశించుటకు, ప్రార్థన చేసి పాటలు పాడి పరిశుద్ధ వాక్య లేఖనములను చదువుకొనుటకు, దీవెనలు పొందుకొనుటకు ప్రభువా, ఇదిగో ఇప్పుడు నీ వాక్య సందేశమును వినుటకు, వెలిగించబడుటకు, ఉజ్జీవింపబడుటకు, ఉత్తేజపరచబడుట కొరకు మీరిచ్చిన ఈ మంచి సమయమును బట్టి మీకు స్తోత్రం చెల్లించుతున్నాము. లేఖనము నీది కదా, మాకు జీవం కొరకై ఇచ్చినది కదా, పరలోకపు మన్నా కదా యేసయ్య. మాకు బలము కలుగునట్లు నీ లేఖనము ద్వారా, సందేశము ద్వారా మాతో మాట్లాడమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద రిటర్నింగ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ is very much discussed subject under the heavens, on the earth, since so many ages. అనేక తరతరములుగా, వందలాది వేలాది సంవత్సరములుగా ఆకాశము క్రింద భూమి మీద బహు చర్చితమైన, ఎన్నో మారులు విని నేర్చుకొనిన ప్రాముఖ్యమైన ఒక గొప్ప సంగతి యేసు ప్రభుల వారి తిరిగి రాకడ. ఆయన వస్తాడు అనే ఒక మాటను ఆధారం చేసుకొని
ప్రపంచంలో ఎన్ని భాషల్లో మనుషులు మాట్లాడుకుంటారో అన్ని భాషల్లో, జీవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము ఎన్ని భాషల్లో తర్జుమా చేయబడినో అన్ని భాషల్లో వందలాది వేలాది చక్కని గీతములు రచించబడ్డాయి. జీసస్ ఈజ్ కమింగ్ సూన్. యేసు రాజుగా వచ్చుచున్నాడు. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద వస్తాడు. యేసు మరలా వచ్చును, యేసు మరలా వచ్చును, తన వారిని పరమునకు తనతో కొనిపోవా. యేసు మరలా వచ్చును, యేసు మరలా వచ్చును, తన వారిని పరమునకు తనతో కొనిపోవా. యేసు త్వరగా వచ్చును. చెప్పేను యేసు తన శిష్యులతోనూ, నిశ్చయముగా వత్తునని. చెప్పేను యేసు తన శిష్యులతోనూ, నిశ్చయముగా వత్తునని. ఎవరేసునితో నడుతురో ఇలలో ప్రత్యేకమౌదురో. ఎవరేసునితో నడుతురో ఇలలో ప్రత్యేకమౌదురో. ఎవరెదురు చూతురో నమ్మి జీవింతురో, ఎవరెదురు చూతురో నమ్మి జీవింతురో, వారిని కొనిపోవచ్చును, వారిని కొనిపోవచ్చును. యేసు మరలా వచ్చును, యేసు మరలా వచ్చును, తన వారిని పరమునకు తనతో కొనిపోవా. యేసు త్వరగా వచ్చును. యేసు మరలా వస్తాడు. వాగ్దానము చేసినవాడు నమ్మతగినవాడు. ఆలస్యము చేయడు, వస్తాడు. వచ్చి తన వారిని పరమునకు తనతో కొనిపోతాడు. Jesus is coming once again. Jesus is coming once again. Jesus is coming. Jesus is coming. Jesus is coming once again. ఢిల్లీలో, మన దేశపు రాజధాని, ఢిల్లీ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న ఒక యవన బిడ్డ తన ఫ్రెండ్స్ ఎవరో కాల్ చేసి నైట్ క్లబ్కి వెళ్ళాలని బలవంత పెట్టారు. తప్పించుకోవాలనుకుంది, భయపడింది. చర్చికి వెళ్తాను, ప్రార్థన చేసుకుంటాను, బైబిల్ చదువుతాను, ఎందుకు నన్ను ఈ విధంగా బలవంత పెడుతున్నారు, నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళను అనుకుంటోంది. కానీ మాటి మాటికి ఫోన్ చేస్తున్నారు. మేము బయలుదేరిపోయాము, మేము మార్గంలో ఉన్నాము, మేము క్లబ్ బయట వెయిట్ చేస్తున్నాము నీ కొరకు, బయలుదేరావా, వస్తున్నావా? ఆ నైట్ అంతా పట్టపగలు లాంటి విద్యుల్లతల కాంతి, విచ్చలవిడిగా ఆడుతారు, పాడుతారు, ఇంకా ఏవేవో చేస్తారు. అక్కడికి వెళ్ళాలి, రమ్మంటున్నారు, బలవంత పెడుతున్నారు అని ఆఖరికి బయలుదేరి తయారయ్యి గదికి తాళం వేసుకొని బయలుదేరి రోడ్డు మీదకి వచ్చింది. ఏదైనా ట్యాక్సీ, క్యాబు, ఆటో రిక్షాలు వస్తాయని. అయితే
ఏమీ రావటం లేదు. 1, 2, 3, 4, 5 నిమిషాలు ఒక వాహనం కూడా రావటం లేదు. ఎప్పుడు బిజీగా ఉండే రోడ్డే. ఎన్నెన్నో వాహనాలు వస్తాయి, అయితే ఏమీ రావటం లేదు. అకస్మాత్తుగా సడన్ గా ఒక తెల్లని కారు వచ్చింది, తన ముందే ఆగింది. డ్రైవింగ్ సీట్ లో ఆ డ్రైవింగ్ డోర్ లో ఆ విండో ఓపెన్ చేసి, మై డియర్ చైల్డ్ అని పిలిచి ఆశ్చర్యపోయింది. ఎవరు? నా ప్రియ కుమార్తె అంటున్నారు నన్ను అని ఇలా దగ్గరికి రమ్మన్నట్టు సైగ చేసినట్టుగా తెలిసింది. దగ్గరికి వెళ్ళి చూసింది. ఒక మహిమ ప్రకాశం, ఒక తేజో మహిమ, ఒక దివ్యమైనటువంటి కాంతి కనపడింది. జీసస్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని మాటలు వినపడ్డాయి. ఒక్కసారిగా ఆశ్చర్యచకితురాలై కళ్ళు మూతలు పడ్డాయి. ఆ వెలుగును, ఆ దివ్య మనోహరమైన మాధుర్యమైన స్వరమును విని, జీసస్ ఈస్ కమింగ్ వెరీ సూన్, యేసు త్వరగా వస్తున్నాడు. ఆ క్షణంలో తిరిగి కళ్ళు తెరిచి చూస్తే ఆ కారు లేదు, ఆ మాటలు చెప్పిన వారెవరో తెలియలేదు. ఆకారమే కనపడలేదు, ఒక గొప్ప వెలుగు కనపడింది అంతే. ఆ మాధుర్యమైన మాటలు వినపడ్డాయి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ అనుకుంటూ హల్లెలూయా మరల తన వెనుతిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రంతా ప్రభువును ప్రార్థిస్తూ ఉన్నది. ఆ రాత్రంతా ప్రభువును ఆరాధిస్తూ ఉన్నది. ఎస్ ఐ నో లార్డ్, నేను ఎరుగుదును నా ప్రియ ప్రభువా, నీవు త్వరగా వస్తావని, నన్ను తీసుకుపోతావని, నీవుండు చోటికి నన్ను తీసుకుపోతావని నాకు తెలుసు ప్రభువా. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు, ఆ సమయములను గూర్చియు మీకు రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. మీకు తెలియను ఆయన వస్తాడని, ప్రభు దినము వచ్చుచున్నదని మీకు తెలియను, బాగుగా తెలియను, చాలా బాగా తెలుసు మీకు. ఎప్పటి నుంచి వింటున్నారు? నేను మా తాతగారు యేసు మరలా వస్తాడు అని జనములకు ప్రకటించటము, బోధ చేయటము నేను విన్నాను చాలా చిన్నప్పుడే. ఐ వాజ్ జస్ట్ 4 years ఓల్డ్, 4, 5, 6 అండ్ సో ఆన్. ఆ తర్వాత నా తండ్రి, మా డాడీ యేసు త్వరగా వస్తున్నాడని ప్రకటించటం విన్నాను. ఆ తర్వాత నా గురువులు, పరిశుద్ధుల పాదముల యొద్ద కూర్చొని నేను వాక్యం నేర్చుకున్న నా తండ్రులు, వారు కూడా రెవరెండ్ విజయ్ డానియల్ షిండే పూనా ఇప్పుడున్నారు. తర్వాత మాసా యేసురత్నమయ్య గారు హైదరాబాద్లో కోవిడ్లో 2021లో ప్రభు యొద్దకు వెళ్ళిపోయాను. అనేక మంది చెప్పగా నేను విన్నాను. గొప్ప గొప్ప సేవకులు రాయనాథ్ భోంకే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో వచ్చి సభలు పెట్టినప్పుడు వారు ప్రకటించిన మాట, లుక్ లుక్, చూడండి, బిహోల్డ్, ఇదిగో, జీసస్ ఈస్ కమింగ్ వెరీ సూన్. 1977లో
అదే పరేడ్ గ్రౌండ్స్ హైదరాబాద్లో ప్రపంచ ప్రఖ్యాత ఎవాంజలిస్ట్ డాక్టర్ బిల్లీ గ్రాహం గారు. నేను చాలా చిన్నవాడిని, 6th క్లాస్ చదువుతున్నానేమో. మా డాడీ నన్ను వేలు పట్టుకొని ఆ సభలకు తీసుకువెళ్ళారు. అప్పుడు కూడా విన్నాను, బిహోల్డ్ జీసస్ ఈస్ కమింగ్ అగైన్ అండ్ వెరీ సూన్. ఎన్నిసార్లు మాటి మాటికి విన్నాం. దైవభక్తి గల, ఆత్మాభిషేకం గల అనేక మంది పరిశుద్ధ వాక్య సేవకులు నేటి వరకు ప్రకటిస్తున్నారు. తెలియదా మనకు? వాక్యము తెలియచేస్తూ ఉన్నది, బాగుగా తెలియను, మీకు బాగుగా తెలియను ప్రభు దినము వచ్చునని. ప్రభుల వారు కూడా శిష్యులకు బోధించారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త, అమ్మగారు వాణిశ్రీ గారు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచినప్పుడు నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. తన వారిని పరమునకు తనతో కొనిపోవా యేసు త్వరగా వచ్చును. ఆయన వస్తానన్నాడు. నేను ఎక్కడ ఉంటానో ఆ చోట మీరును నాతో కూడా ఉండునట్లు పరమునకు కొనిపోతాను, తీసుకుపోతాను. అయితే పౌలు గారు, సహోదరులారా, ఆ కాలములను గూర్చి, ఆ సమయములను గూర్చి అంటే ఏ కాలములు? ప్రభు వచ్చే కాలములు ఎన్ని కాలములు ఉంటాయి? ఎన్ని సమయాలుంటాయి? ఒకసారే వస్తారా? అనేక సార్లు వస్తారా? ఆ కాలములు, ఆ సమయములు ఎన్ని? ప్రభు వచ్చే కాలములు, ప్రభు వచ్చే సమయములు ఒకటి. రెండవ విషయము, రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో. 3, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు ఆకస్మికముగా వస్తాడు. 3 విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. మనము నేర్చుకోవాల్సింది ఆ కాలములు, ఆ సమయములు. ఎలా వస్తాడు? ఎన్నిసార్లు వస్తాడు? భూమి మీదకి వస్తాడా? మధ్యాకాశంలోకి వస్తాడా? భూమి మీద మనందరినీ ఇంటింటికి వచ్చి తట్టి లేపుతాడా? మనందరమే ఎగిరి ఆయన యొద్దకు మధ్యాకాశంలోనికి మేఘం మీద ఎక్కి వెళ్ళిపోతామా? అవును, మేఘం మీద ఎక్కుతాము. పిలుపు వస్తుంది, కడబూరం రోగుతుంది, మధ్యాకాశంలోనికి దిగి వస్తాడు. పరమును విడిచి మధ్యాకాశంలోనికి దిగి వస్తాడు. మేఘారూఢుడై అక్కడ ఉంటాడు. ఆయన రాక ప్రధాన దూత శబ్దము వినపడుతుంది, పిలుపు ఆర్భటిస్తాడు. ప్రధాన దూత దూరం మోగుతుంది, అందరము వెళ్ళిపోతాము. ఎవరెవరు వెళ్ళిపోతారు? ఎవరెవరు వెళ్ళిపోతారంటే 10వ వచనం అమ్మగారు చదివిన ప్రకారము, మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. ఆయన శిలువలో మృతి పొందుట పాపక్షమాపణ ఇచ్చి రక్షణ ఇచ్చట కొరకేనా? చాలా సంగతులు ఉన్నాయి. విశ్వాస జీవిత యాత్ర ఉన్నది, శ్రమలు అనుభవించటం ఉన్నది, విశ్వాసమును కాపాడుకొనుట ఉన్నది, పరుగును తుదముట్టించటం ఉన్నది. ప్రియులారా, 25వ అధ్యాయము 23వ వచనం, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఇక్కడ ఉన్నప్పుడే పరిశుద్ధపరచబడాలి, దేహం అందున్నప్పుడే. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సంపూర్ణముగా పరిశుద్ధపరచబడిన వారమే వెళుతాము ప్రభుతో పాటు. ఇంకా ఆయన రాకముందే ఇక్కడ ఉన్నప్పుడే, ఆరాధనలు జరుగుతున్నప్పుడే, సహవాసముగా కూడుచున్నప్పుడే
పరిశుద్ధులతో ఉండి పరిశుద్ధపరచబడాలి సంపూర్ణముగా. మీ ఆత్మయు మీ జీవమును శరీరమును మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. ఇవి జరగాలి. మన ఆత్మ, మన జీవము, మన శరీరము మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడ వచ్చినప్పుడు నిందారహితముగా ఉండాలి. శరీరము ఫ్లెష్ అండ్ బాడీ నిందారహితముగా ఉండాలి. జీవము కూడా నిందారహితముగా ఉండాలి. ఆత్మ కూడా ఆత్మ మనసాక్షికి కల్మషము తోచకుండానట్లు, నేరారోపణ మన పక్షముగా వేలు పెట్టి చూపించకుండానట్లు నేను చెబుతూనే ఉన్నాను, ఘోషిస్తూనే ఉన్నాను, కానీ మాటికి అలవాటైన తప్పులు చేస్తూనే ఉన్నారు వీళ్ళు అని మనలో ఉన్న ఒక ఏజెంట్, దేవుడు పెట్టిన ఒక ఏజెంటే మనకు వ్యతిరేకంగా సాక్ష్యం పలుకుతాడు, మనస్సాక్షి. కాబట్టి ప్యూరిఫికేషన్ జరగాలి ఇక్కడ, శుద్ధీకరణ జరగాలి ఇక్కడ, శ్రమలలో నలగగొట్టబడాలి ఇక్కడ. కొంతకాలము, శాశ్వత కాలము పరిశుద్ధపరచబడిన వారమై ప్రభుత్వం ఉండుటకు కొనిపోబడతాము. కానీ ఇక్కడ కొంతకాలము శ్రమలు, నలగగొట్టబడుట, నేర్చుకొనుట, క్రమము, శుద్ధీకరణ, పరిశుద్ధత సంపూర్ణము చేయబడుటకు కొన్ని కార్యములు ఇక్కడే ఈ దేహమందే, ప్రభు ఇంకా రాకముందే జరగాలి. ఆ కాలములను గూర్చి అంటే ఒకటి కాదు రాకడ, ఒకటి కాదు యేసు తిరిగి రాకడ, రెండవ రాకడ. మేఘం మీద వస్తాడు, మధ్యాకాశములో ఉంటాడు. ప్రధాన దూత శబ్దముతో ఆర్భటించి పిలుస్తాడు. కడబూర శబ్దం వింటాము. నిద్రించుతున్న వాళ్ళమైనా, మేలుకొని ఉన్న వారమైనా అందరము, మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చునను తనతో కూడా జీవించు నిమిత్తము వెళ్ళిపోతాము. నిద్రలో ఉన్న వారికి వినిపిస్తుంది, మెలకువగా ఉన్న వారికి అంటే పగలు పని చేసుకుంటున్న వాళ్ళకి, ఉద్యోగాలకి, పనులకు వెళుతున్న వారికి, క్లాసుల్లో తరగతుల్లో ఉన్న వారికి, రాత్రి వచ్చి నిద్రించుతున్న వారికి. అంటే పగలొస్తాడా, రాత్రి వస్తాడా? పగలొస్తాడా, పొద్దున వస్తాడా, మధ్యాహ్నం వస్తాడా, సాయంకాలం వస్తాడా? మరి నిద్రించుతున్నాను అంటే అలసిపోయి పడుకుంటాం రాత్రి 12 గంటలకి. అప్పుడు వస్తే ఎలాగో? ఇప్పుడు ఉదయము 6:10 అవుతుంది. సముద్రంలో అవతల ఉన్న మరికొన్ని దేశాల్లో సాయంకాలం 6 గంటలు అవుతుంది. ఇప్పుడు ప్రభుల వారు వస్తే ఇండియాలో ఉన్న వాళ్ళకి ఉదయం 6 గంటలకు వస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళకి, కెనడాలో ఉన్న వాళ్ళకి, అమెరికాలో ఉన్న వాళ్ళకి సాయంకాలం 6 గంటలకు వస్తాడు. మధ్య ఆసియా దేశాల్లో ఉన్న వాళ్ళకి మిట్ట మధ్యాహ్నం టైం అవుతుంది ఇప్పుడు. ఆఫ్రికన్ కంట్రీస్ లో మధ్యరాత్రి అవుతుంది ఇప్పుడు. సర్వ భూమండలములలో సమయములు వేరువేరుగా ఉన్నాయి, కాలములు వేరువేరుగా ఉన్నాయి. అరగంట ఆలస్యం అవుతుంది నేపాల్ వాళ్ళకి. ఇప్పుడు 6:10 అయితే వాళ్ళకి 6:40 అవుతుంది. ఆ విధంగా వేరువేరు సమయములు భూమి మీద ఉన్నాయి, ఆకాశం క్రింద. ఆ కాలములన్నిటిని గూర్చిన కంప్లీట్ అండర్స్టాండింగ్, అవగాహన మనకు ఉన్నది. అయితే ఎప్పుడు వస్తాడో అది తండ్రికే తెలుసు. మత్తయి సువార్త 24లో చెప్పబడింది ప్రభుల వారు. ఆ దినమును గూర్చి, ఆ సమయమును గూర్చి పరలోకమందున్న నా తండ్రికి తప్ప నాకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. దూతలకు తెలియదు, స్వర్గలోకంలో ఉన్న వారికి, మహాదూతలకు తెలియదు, కుమారుడనై వచ్చిన ఆయన కొడుకుగా వచ్చిన నాకు తెలియదు. అయ్యో, అన్నీ మీ ద్వారా మీ కొరకే సృష్టించబడితే ఆ రాకడ దినము మాత్రమే మీకు తెలియదా యేసయ్య? మీకు తెలియదా? నరావతారిగా ఉన్నాడు, నరుడిగా ఉన్నాడు, దేహమందు ఉన్నాడు కాబట్టి తెలియదు ఆయనకి. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు పరమందు ప్రభు కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు కాబట్టి అరమరికలు లేని తండ్రి కొడుకులకు తండ్రి యొక్క ఉద్దేశం అంతా తెలుసు. ఇప్పుడు తెలుసు. భూమి మీద ఉన్నప్పుడు యేసయ్యకు తెలియదు, కానీ ఇప్పుడు తెలుసు. ఈ దినము ఈ గడియలో తెలుసు ఆయన ఎప్పుడు రావాల్సి ఉన్నదో. అప్పుడు ఎందుకు తెలియదు నరుడుగా ఉన్నప్పుడు అంటే? అప్పుడు తెలిస్తే చెప్పేస్తాడు, రహస్యాలు పెట్టుకోడు కదా, స్నేహితులుగా భావిస్తాడు కదా మనలను. వీఆర్ ద ఫ్రెండ్స్ ఆఫ్ అవర్ బిలవ్డ్ లార్డ్ జీసస్.
ఆయన ప్రియ స్నేహితులం మనము, దాచిపెట్టుకుంటాడా? చెప్పేస్తాడు అప్పుడు. కాబట్టి అప్పుడు కొంతకాలము చెప్పకూడదని తండ్రి కుమారునికి బయలుపరచలేదేమో. కానీ ఇప్పుడు మహిమ పొందిన ప్రభుల వారికి సమస్తము తెలుసు. ఎప్పుడొస్తాడో అప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలుసు. దొంగ, ఏ దొంగ చెప్పి రాడు, అకస్మాత్తుగా వస్తాడు. మరి ఈయన అకస్మాత్తుగా వస్తాడా? మరి ఇన్ని విషయాలు చెప్పబడుతున్నాయి, ఎన్నెన్నో సంగతులు చెప్పబడుతున్నాయి, చెప్పకుండా ఎలా వస్తాడు? బూర శబ్దం వింటాము, కడబూర, ప్రధాన దూత ఆర్భటించుట వింటాము. ఎన్నో సైన్స్ ఉన్నాయి, ఎన్నో సూచనలు ఉన్నాయి ఆయన రాకడను గూర్చి. మరి దొంగలాగా ఎలా వస్తాడు అంటే, నిద్రించుతున్న వారికి అంటే ఇంకా రక్షణ పొందని వారికి, ఇంకా సొదమ గొమొర్రాల టైంలో తినుచు త్రాగుచు పెళ్లికిచ్చుచు ఉన్న అలాంటి కాలంలో ఉన్న వారికి, దేవుని భయం లేని వారికి, నోవహు జలప్రళయ రాకమునుపు జనులు తినుచు త్రాగుచు పెళ్లికిచ్చుచు ఉన్నట్టుగా విచ్చలవిడిగా జీవితంలో గడుపుతున్న వారికి తెలియదు. వారికి దొంగ వలనే. మనకేమో చెప్పి, సూచనలు ఇచ్చి, బూర మోగి, ప్రధాన దూత ఆర్భటించి గొప్ప శబ్దముతో మనలను లేపి మేఘములను ఎక్కించి తీసుకుపోతాడు. వాళ్ళకి దొంగలాగా, మనకి తెలిసి దొరలాగా. మనకు దొరలా వస్తాడు, మన దొర, మన రాజు ఆర్భటిస్తూ వస్తాడు, అందరినీ కేకేస్తాడు, అందరినీ పిలుచుకుంటాడు, అందరము వెళ్ళిపోతాము. ఇక ప్రసవ వేదన పడు స్త్రీ, ప్రసవ వేదన పడు స్త్రీ, ప్రసవ వేదన దినములు లెక్కించుకుంటాది ప్రతి తల్లి. ఎప్పుడు గర్భము ధరించిందో, ఎన్ని నెలలు అవుతున్నాయో, నవమాసములు ఎప్పుడు పూర్తయ్యాయో, 10వ మాసం ఎప్పుడు వచ్చిందో, ఇక 10వ మాసం ప్రవేశించిన 10 రోజుల నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసుకుంటది తల్లి. ఇప్పుడు మన సహోదరి పద్మావతి గారి చిన్న కోడలు వచ్చే నెల జూన్ 10కి ఇక కౌంట్ డౌన్ స్టార్ట్. అమ్మాయికి 1 నాడో, 2 నాడో, 3 నాడో సిద్ధపడిపోతారు. ఎలా సిద్ధపడతారండి? పుట్టబోయే బిడ్డ బాబో పాపో ఒక 2 కాటన్ చీరలు, కొన్ని గుడ్డలు శుభ్రంగా ఉతికి, చక్కగా వాసన చూసి, ఇంకా ఏదైనా మురికి వాసన ఉంటే మరలా ఉతికి, మరలా ఆరేసుకొని చక్కగా ఫ్యాన్ గాలి కింద వాటిని శుభ్రంగా మడత పెట్టుకొని, ఒక్కొక్కటి అన్నీ ఒక బ్యాగులో పెట్టుకొని, అన్ని వస్తువులు, వాటర్ బాటిలు, ఒక దువ్వెన, ఒక చిన్న అద్దము, ఆ తల్లి ఎన్నెన్ని సిద్ధపరచుకుంటుందో, ఎన్నెన్ని సిద్ధపరచుకుంటుందో. ఇక ఆ గడియ నాడు ఆసుపత్రికి తీసుకొని వెళ్తే, ఈ వస్తువులన్నీ తీసుకురండి అని అత్తగారికి, అమ్మగారికో, భర్తకో, వదిన గారికో, ఆ ఇంటిలో ఉన్న తన ఆప్తులకు తోడు వెళ్ళే వారికి ఆ వస్తువులన్నీ తీసుకురండి, మర్చిపోవద్దు, అన్ని తీసుకురండి అని చెప్తుంది. ఒక బకెట్, ఒక మగ్గు, ఎన్నెన్ని వస్తువులో సిద్ధపరచుకుంటది ఆ అమ్మ. ఎందుకు? నువ్వు వెళ్ళిపోతే అన్ని చూసుకుంటారు కదమ్మా, నువ్వు వెళ్ళి ప్రసవం జరిగితే చాలు కదా. కాదు కాదు, ఎప్పటి నుంచో సిద్ధపడింది, ఎప్పటి నుంచో నెల రోజుల ముందు నుంచే సిద్ధపడింది. ఆ గడియ కొరకు, ఆ ప్రసవము కొరకు, ఆ బిడ్డను కనుట కొరకు. కాబట్టి మనము కూడా సిద్ధపడి ఉండాలి, ప్రిపరేషన్ చేసుకోవాలి. మన ఆత్మను, మన జీవమును, మన శరీరమును నిందారహితముగా అంతా శుభ్రం చేసేసుకోవాలి. ఆ గుడ్డలను మరలా ఉతికి, మరలా మంచి సుగంధం వెదజల్లే సబ్బుతో ఉతుక్కుంటది. వాసన చూసి చక్కగా అమ్మయ్య అనుకుంటది. మన శరీరమును వాసన చూసుకోవాలి. యేసయ్య వచ్చేటప్పటికి ఏదైనా మురికుంటదా? యేసయ్య వచ్చేటప్పటికి నా జీవంలో ఏదైనా మలినం ఉంటదా? యేసయ్యను ఎదుర్కోవటానికి నేను మేఘమును ఎక్కినప్పుడు నా ఆత్మలో ఏదైనా కల్మషము ఉన్నదా? మనసాక్షి అని వాసన చూసుకోవాలి, తెల్లగా చేసుకోవాలి. మన పాపములు కెంపు వలె ఎర్రగా ఉన్నా ఎర్రని రక్తంలో ముంచుకోవాలి. ఎర్రని పాపములు ఎర్రని రక్తంలో ముంచితే ఎరుపు రంగులో రావట, దగదగ తెరిసే మల్లెపూల కంటే తెల్లగా అయిపోతాయట. ఎంత మర్మమో! ఎర్రని పాపములు తెల్లగా అయిపోతాయట. ఎర్రని బట్ట, వస్త్రము
ఎర్ర రంగులో ముంచితే ఎలాగవుతుందండి? అది ఎర్ర రంగులో ఉండదా? కానీ మన పాప వస్త్రాలు, మన జీవితాలు, పాపమంటిన మరకలతో ఉన్న జీవితాలు యేసు ఎర్రని రక్తములో రుధిరములో ముంచితే తెల్లవైపోతాయి. తెల్లవైపోతాయి. తెల్లగా అయిపోవాలి మనము. మల్లెపూల వంటి తెలుపుదనం మనలో రావాలి. సుగంధము పరిమళ వాసన వెదజల్లాలి మన జీవితాలు. అప్పుడు యేసయ్యని ఎదుర్కొంటాం. అందుకే కొంత ఆలస్యం అవుతుంది అంటాడు పేతురు గారు. ఇంకా కొంత ఆలస్యం ఎందుకు జరుగుతున్నదో మీకు తెలుసు. మీకు అన్ని తెలుసు. మీకు తెలియంది ఏమీ లేదు. మీకు తెలియంది ఏమీ లేదు. ఆ కాలములు, ఏ కాలములు, ఎందుకు పొద్దున వస్తాడా, మధ్యాహ్నం వస్తాడా, ఎందుకు ఇంత కలవరం నాకు? నేను సిద్ధపడి ఉండాలి కదా. 7 గంటలకు పొద్దున వస్తానని చెప్పొచ్చు కదా నాకు. అమ్మా నీకు ఉదయం 7 గంటలకు ఇక్కడికి వస్తే సాయంత్రం 7 గంటలకు అక్కడ ఉన్న వాళ్ళకి వస్తున్నాడు. మధ్యరాత్రి ఉన్న వాళ్ళకు, ఇంకొక దేశంలో ఉన్న వాళ్ళ కొరకు ఒకే సమయము ప్రపంచమంతా లేదు. దేశ దేశాలకు ఒక సమయం ఉన్నది. ఆ కాలములు, ఆ సమయములు, ఆ దినము తెలియని వాళ్ళకి దొంగలా, తెలిసిన వాళ్ళకి దొరలాగా, గర్భిణీ స్త్రీ అన్ని ప్రిపరేషన్ చేసుకుంటున్నట్టు, అన్ని సిద్ధపరచుకుంటున్నట్టు, అంతా శుభ్రం చేసుకుంటున్నట్టు, ఆరోగ్యంగా అటు ఇటు నడుస్తుంది. ఇక 10వ నెల ప్రారంభమైందంటే పద్మావతి గారి కోడలు అటు ఇటు నడుస్తూ ఉంటది ఆ గదిలో. యాక్టివ్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, పుట్టబోయే బిడ్డ క్షేమంగా పుట్టాలి. ఎంత ఆశ కదండి. అలాగే మన కొడుకు, మనకి ఇవ్వబడిన దేవుని కుమారుడు, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, మనకు శిశువు పుట్టెను, మన రాజు ఏలువాడు, మనల్ని ఏలువాడు వస్తాడు, వస్తున్నాడు, అదిగో బయలుదేరుతున్నాడు, అదిగో వచ్చేస్తున్నాడు. సిద్ధపాటు, ఏర్పాటులు మన ఆత్మ, జీవము, శరీరము నిందారహితముగా పరిమళ వాసన వెదజల్లునట్లుగా సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉండాలి మీరంతా, యేసయ్య వస్తాడు, రాజ్యంబు తెస్తాడు. సిద్ధపడి ఉండాలి మీరంతా, సిద్ధపడి ఉండాలి మనమంతా. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఆయన రాకడను గూర్చిన సిద్ధపాటు కలిగించి, మెలకువను, నిద్రపోతూ ఉన్నా పిలుచుకుంటాడు, తీసుకుపోతాడు. పని చేస్తూ ఉన్నా తీసుకుపోతాడు, పొలంలో ఉన్నా తీసుకుపోతాడు, తిరగలి విసురుతున్నా తీసుకుపోతాడు. ఏ స్థితిలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా మనల్ని విడవడు. నన్నైతే తీసుకుపోతాడు, ఇది నిశ్చయము. నిన్ను కూడా తీసుకుపోతాడు, ఇది కూడా నిశ్చయము. మనం చేతులు పట్టుకొని మేఘం ఎక్కుతాము అందరం కలిసి. ఆ గొప్ప భాగ్యము దేవుడు నీకు, నాకు, సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ముగింపు ప్రార్థన ఎవరైనా చేయండి. ఆశీర్వాదంతో తెలుగు సభ ముగించుకుందాం. చిన్న ప్రార్థన, క్లుప్తంగా ముగింపు ప్రార్థన.